కుబేరా ఛానల్ స్వాగతం అండి. మనం ఫ్రైడే చూసినట్లయితే మనకి నిఫ్టీ 24,000 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సెన్సెక్స్ 79,223 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సో నియర్ టు 1% మనకి డౌన్ అయితే కనిపిస్తుందండి. మనకి సెన్సెక్స్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 0.76% డౌన్ కనిపిస్తుంది. ఈవెన్ మీరు చూసినట్లయితే బ్యాంక్ ఎక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సో మనకి ఈవెన్ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ మనకు వచ్చేసి చాలా డౌన్ఫాల్ అయితే జరగడం జరిగింది. దాని ముందు వచ్చేసి నియర్ టు 450 పాయింట్స్ నిఫ్టీ మనకి అప్ సైడ్ ట్రేడింగ్ ఉంది. మనకి ఆల్మోస్ట్ 0.76 183 పాయింట్స్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. దీని వెనకాలగా కొన్ని ఫేర్స్ కూడా ఉన్నాయి. అదేందనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు మేజర్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దీని గురించి మనం ఎంతవరకు ఆదుర్దా పడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి 20 years నుంచి ఉంది మనకు వచ్చేసి. కాకపోతే ఇప్పుడు దాకా ఎలాంటి వ్యాక్సినేషన్ అయితే లేదండి. సో కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది కానీ హెచ్ఎంపివి వైరస్కి అయితే వ్యాక్సిన్ అయితే లేదు. సో ఇదేంటంటే మేజర్గా మీరు చూసినట్లయితే ఇది బేసికలీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైనా మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అన్నట్లుగా చూస్తే దానికి మేజర్గా మనకు వచ్చేసి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో రైజింగ్ కన్సర్న్స్ ఓవర్ హెచ్ఎంపివి ఇన్ చైనా. ఎందుకంటే పేషెంట్స్ అనేవాళ్ళు డే బై డే ఎక్కువ అవుతున్నారు. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఆక్యుపెన్సీ పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా మనకి హాస్పిటల్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది, పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారంటే మనం ఏ స్టాక్స్ పర్చేజ్ చేయాలి ఏందనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో దీనివల్ల వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎలా ఉండబోతుంది అని అన్నట్లుగా చూసినట్లయితే, సో ఇండియన్ అథారిటీస్ ఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్. ఓకే, హ్యాస్ బీన్ ట్రాకింగ్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఇంక్లూడింగ్ సీజనల్ ఇన్ఫ్లుయెంజా అండ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఎందుకంటే మనకి ఇది వింటర్ సీజన్ కావడం వల్ల కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ మేజర్గా యాక్టివ్ మోడ్లో వస్తాయి కాబట్టి అందువల్ల మనకు వచ్చేసి కొన్ని డిసీజెస్ అనేది మనము వచ్చిన వాటిని ప్రికాషన్స్ తీసుకొని మనము చేసుకోవచ్చు. అవి మేజర్గా ఎలా అంటే మేజర్గా ఫస్ట్ వచ్చేసి మాస్క్ వేరింగ్ అండ్ హ్యాండ్ హైజీన్. సో ఈ రెండు మనం వచ్చేసి ఈ రెండు కనుక పాటిస్తే మనకి ఈ యొక్క రెస్పిరేటరీ డిసీజ్ నుంచి బయటపడవచ్చు అన్నట్లుగా మనకు వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఈవెన్ వ్యాక్సిన్ లేకపోయినా కానీ, సో ఇది వచ్చేసి మనకి వ్యాక్సిన్ లేకపోయినా కానీ ఇక్కడ చూడండి రెస్పిరేటరీ ఇల్నెస్ బోత్ ప్రైమరీ టార్గెట్ ద రెస్పిరేటరీ సిస్టమ్ కాజింగ్ మైల్డ్ టు సివియర్ ఇన్ఫెక్షన్. సో ఇది ఒక రెస్పిరేటరీ మనకి ఇన్ఫెక్షన్ అన్నట్లు చూస్తుంది. ఇది ఎలా ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది? సో రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కానివ్వండి, సో కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్, వాళ్ళతో మనకి డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళిన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వలన కానీ అది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఫీవర్, కఫ్, సోర్ థ్రోట్ మనకు వచ్చేసి అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీజింగ్ అనేది కామన్గా మనం చూస్తున్నాము. మేజర్గా చిల్డ్రన్, ఎల్డర్లీ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్. సో ఎప్పుడైనా మనకు వచ్చేసి ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోండి. సో మనం వచ్చేసి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. సో అందువల్ల అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అయితే మనం ఉన్నట్లయితే వీటి నుంచి బయటపడవచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. దీనివల్ల ఎందుకంటే మనం కోవిడ్నే మనము చూసిన వాళ్ళం, కోవిడ్ నుంచి బయటపడిన వాళ్ళం. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మాన్యువల్గా అనేది మనకి తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే పాటించండి. దీని గురించి అంత వరి అవ్వాల్సిన పని అయితే లేదు. ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ సింగిల్ కేసు కూడా రిజిస్టర్ అయితే అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే జీ వచ్చేసి 7% మనకు వచ్చేసి పెరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ సెబీ రిజెక్ట్స్ ఇట్స్ సెటిల్మెంట్ అప్లికేషన్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఏదైతే మనకి మేజర్గా ఎవరైతే ఉన్నారో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఉప్పింది గోయింగా రిఫర్ ద మ్యాటర్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్నట్లుగా చూస్తున్నారు. సో జీకి సోనీకి మధ్య ఏదైతే ఉందో దాని యొక్క గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ పక్కన పెడితే జీ షేర్స్ అయితే బాగా పడ్డాయండి. సో ఈ లెవెల్స్లో అయితే మనం అట్లీస్ట్ కొంత యావరేజ్ అయితే చేసుకోవచ్చు అనేది నా యొక్క ఒపీనియన్. ఓకే, ఇలా న్యూస్ స్ప్రెడ్ అయితే ఉంటుంది. కాకపోతే చాలా హైస్ నుంచి ప్రస్తుతం చాలా లోలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం వచ్చేసి దాన్ని కొంచెం యావరేజ్ చేసుకుంటూ అయితే ఉండొచ్చు జీ ఎంటర్ప్రైజెస్, ఎందుకంటే మంచి వర్త్ స్టాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి డీమ్యాట్ షేర్స్ నియర్ టు 15% పెరిగింది. ఎందుకంటే 17% ఇయర్ రెవెన్యూ గ్రోత్ అన్నట్లు చూస్తున్నాము. దీని యొక్క చార్ట్ అనాలిసిస్ కూడా చూద్దాము. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా మనకు వచ్చేసి మంచి అప్ మూమెంటం ఉంది. Q3 అప్డేట్ వచ్చేసి 22% ఇయర్ గ్రోత్ ఇచ్చాడు. ఏఎం సర్జెస్ 28% అన్నట్లు చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనకు వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 9.5% వచ్చేసి స్టేక్ అయితే తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి లార్జర్ బ్యాంక్ ఇన్ ఇండియాగా అవతరించబోతుంది. ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఇది ఒక ఆపర్చునిటీ. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇక్కడ నుంచి మనకు మంచి సర్జ్ అయితే అయ్యేటట్టు అప్ సైడ్ మూమెంటం ఉండబోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్యూఎల్ వచ్చేసి మనకి బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీ మినిమాలిస్ట్ అనే కంపెనీలో అక్వైర్ చేయబోతుంది విత్ 3,000 crores అన్నట్లు చూస్తున్నాము. దీనివల్ల ఏంటంటే హెచ్యూఎల్ అనేది ఇండియాలో లార్జెస్ట్ బ్యూటీ కంపెనీగా అవతరించబోతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో వీటి యొక్క
చార్ట్ అనాలిసిస్ కూడా ఒకసారి చూద్దాము. వీటి చార్ట్ అనాలిసిస్ చేయబోయే ముందు మనం వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఓకే, 24,000 లెవెల్స్ దగ్గర మనకు వచ్చేసి నిఫ్టీ అనేది మనకు వచ్చేసి క్లోజ్ అవడం చూస్తున్నాము. ఈ 24,000 లెవెల్స్ నుంచి మనం చూసినట్లయితే మేజర్గా నాకు వచ్చేసి నెక్స్ట్ 24,200 అండ్ 24,000 వచ్చేసి 700 లెవెల్స్ వచ్చేసి నాకు ఓఐ డేటా ద్వారా కనిపిస్తుందండి. మేజర్ వచ్చేసి ఇక్కడ చూడండి 24,700 వచ్చేసి 82,000 డెవలప్ అయింది. అదే మనకి పాజిటివ్ సైడ్ వచ్చేసి 24,200. సో నియర్ టు మనకు వచ్చేసి 500 పాయింట్స్. ఎందుకంటే మనకి ఈవెన్ నెగిటివ్ న్యూస్ మనకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ మాత్రం రేంజ్ మూమెంటం అయితే ఉండొచ్చు. అది ఎలా అనేది ఒకసారి లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, మనకు వచ్చేసి ఫ్రైడే లెవెల్స్ ఏ విధంగా మనకు వర్కౌట్ అయింది అనేది మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే థర్డ్ డేట్ అనేది చూసినట్లయితే మనం ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మంచి ఫాల్ అయితే అయింది 1:4 లెవెల్స్. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము 24,160 దగ్గర ఎంట్రీ తీసుకుందాం. మనకు వచ్చేసి నియర్ టు 24,000 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో 1:4 లెవెల్స్ మనకి నిఫ్టీ అయితే ఇచ్చింది. రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూసినట్లయితే రేపు నిన్ను కూడా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి. లాస్ట్ 2 క్యాండిల్స్ ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ వచ్చేసి మనం లాస్ట్ 2 క్యాండిల్స్ అనేది మనము తీసుకోవాలి. సో అప్ సైడ్ 24,030 బ్రేక్ అయితే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. డౌన్ సైడ్ అనేది మనకు బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాను. విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. సో డౌన్ సైడ్ నాకు టార్గెట్ మనం చూసాం కదా 23,700. నాకు అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి 24,240 లెవెల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో మనకు వచ్చేసి నియర్ టు 50 పాయింట్స్ స్టాప్ లాస్తో రేపు ఒకవేళ ఈ లెవెల్స్లోనే మార్కెట్ కనుక ఓపెన్ అయితే కంపల్సరీ మీరు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది అప్లై చేయండి. అట్లీస్ట్ 1 లాట్తో ఎవరైతే మార్కెట్కి న్యూ ఉన్నారో దానికి మనం వచ్చేసి ఏ ఆప్షన్ కాల్ ఆప్షన్ బై చేయాలా, పుట్ ఆప్షన్ బై చేయాలా, ఏ ప్రీమియం బై చేయాలనేది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం వల్ల వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాను. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ థర్డ్ చూడండి. థర్డ్ మనకి ఏ లెవెల్స్ మనం డిస్కస్ చేసాము, ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఏ లెవెల్స్ డిస్కస్ చేసాము, ఎక్కడ బ్రేక్ అయింది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. మనకు వచ్చేసి థర్డ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇన్సైడ్ క్యాండిల్ మనము ఇక్కడ బ్రేక్ అయితే ఇచ్చింది. సో ఇది వచ్చేసి నియర్ టు 1:6 అయితే ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ రేపు చూసినట్లయితే రేపు కూడా లాస్ట్లో మనకు వచ్చేసి లాస్ట్ 2 క్యాండిల్స్ కూడా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. అందువల్ల ఏంటంటే నాకు డౌన్ సైడ్ టార్గెట్ ఇన్సైడ్ క్యాండిల్ 50,500 తీసుకుంటున్నాను. సో 50,900 కనుక బ్రేక్ అయితే 50,500 ఇమీడియట్గా మనకు వస్తుంది. ఒకవేళ మనకి 51,000 బ్రేక్ అయినట్లయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,352 కనిపిస్తుంది. ఓకే, సో రేపు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా నాకు క్లియర్గా లెవెల్స్ కనిపిస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ స్ట్రాటజీని నేను రేపు వాడతాను. ఓకే, కొన్ని లెవెల్స్ చూద్దాము. ఎప్పుడైనా మనకు వచ్చేసి ఈ యొక్క కోవిడ్ కానివ్వండి, రెస్పిరేటరీ డిసీజెస్ ఏదైనా మనకు వచ్చినా మెయిన్గా ప్రాఫిట్స్ అనేవి టర్న్ ఓవర్స్ పెరిగే కంపెనీస్ ఏంటంటే ఆక్సిజన్ సప్లైస్ కంపెనీస్. ఫస్ట్ వచ్చేసి మీరు ఆక్సిజన్ సప్లై కంపెనీస్ బల్క్లో అయితే మీరు బై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ హాస్పిటల్ స్టాకు, నెక్స్ట్ ఏపీఎస్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ కంపెనీస్ ఏమైతే ఈ యొక్క రెస్పిరేటరీ డిసీజెస్కి ఏపీఎస్ తయారు చేస్తాయో ఇది కానివ్వండి, దివీస్ కానివ్వండి. సో ఇలా కొన్ని కంపెనీస్ ఉంటాయి మనకి, భారత్ బయోటెక్, ఇంకోటి ఏంటంటే సీరం ఇన్స్టిట్యూట్, సో వ్యాక్సిన్ సంబంధించి. సో ఇలా ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్ ఏమున్నాయి. అండ్ మోర్ ఓవర్ సో ఇలాంటి కంపెనీస్లో మీరు వచ్చేసి ఇప్పుడు కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి. ఈ 2-3 మంత్స్కి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మేజర్గా నేను వచ్చేసి బ్యాగ్ వాక్స్ కానీ ఎన్ఓఎల్ కానీ ఫోకస్ చేస్తున్నాను. మంచి టార్గెట్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, సో మీరు వచ్చేసి ఈ యొక్క లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. నేను సో ఎన్ఓఎల్ ఒకసారి చూద్దామండి. ఎన్ఓఎల్ వచ్చేసి మంచి హైస్ నుంచి మనకు డౌన్ సైడ్ మూమెంటం రావడం జరిగింది. చూడండి, నేను మంచి హైస్ అంటే ఎక్కడ చెప్తున్నాను, 185 నుంచి మనకు వచ్చేసి 133 లెవెల్స్. దట్ ఈవెన్ చాలా మే నుంచి మనం చూసినట్లయితే అసలు మూమెంటమే లేదు. సో ఇప్పుడు వచ్చేసి మూమెంటం స్టార్ట్ అయింది కాబట్టి నేను వచ్చేసి 128 స్టాప్ లాస్ తీసుకొని ఇమీడియట్ బయింగ్ తీసుకుంటాను ఎన్ఓఎల్. నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 153 ఫస్ట్ టార్గెట్ నేను తీసుకుంటున్నాను. సెకండ్ టార్గెట్ 164. నేను ఎన్ఓఎల్ బ్యాగ్ వాక్స్ అప్ సైడ్లోనే ఉన్నానండి. సో ఇది బ్యాగ్ వాక్స్ అయితే జస్ట్ మనకు వచ్చేసి 52 స్టాప్ లాస్ తీసుకొని 52 స్టాప్ లాస్ 50 రౌండ్ ఫిగర్ ఇక్కడ ఉంది. సో మనకు వచ్చేసి ఈ లెవెల్స్ ఏదైతే ఉందో మేజర్ వచ్చేసి స్టాప్ లాస్ 50 తీసుకొని నేను దీనికి బయింగ్ వెళ్తున్నాను. ఇది వచ్చేసి హ్యూజ్ గ్యాప్ అయితే ఉందండి. సో హ్యూజ్ గ్యాప్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఈ లెవెల్స్లో అట్లీస్ట్ మనకి ఒక 30-40% ఇవి ఈ 2 మంత్స్లో కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎన్ఓఎల్. ఓకే, ఈ హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏయూ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఏయూ బ్యాంక్, ఎందుకంటే ఇది ఒక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఆల్ టైమ్ హైస్కి ఇప్పుడు ట్రేడ్ అయ్యే దానికి పాయింట్కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఏయూ బ్యాంకు ఒకసారి చూస్తున్నాను. సో ఇది 537 మేజర్ స్టాప్ లాస్గా తీసుకొని నేను వచ్చేసి బయింగ్ ఉంటున్నాను. 537 మేజర్ స్టాప్ లాస్గా తీసుకొని నేను బయింగ్ ఉంటున్నాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 635 అండి. సో ఫస్ట్ టార్గెట్ 65, నెక్స్ట్ వచ్చేసి నాకు 700 కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ నెక్స్ట్ వచ్చేసి నేను డీమార్ట్
డీమార్ట్ వచ్చేసి చాలా రోజుల తర్వాత బౌన్స్ బ్యాక్ అయితే అయింది. చాలా రోజుల తర్వాత బౌన్స్ బ్యాక్ అయితే అయింది. చాలా లో లెవెల్స్ నుంచి మనకు వచ్చేసి మొమెంటమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇమీడియట్‌గా ఇది 5000 లెవెల్స్ అయితే ఈజీగా క్యాచ్ అయితే చేస్తుందండి. ఎందుకంటే కొన్ని మంత్స్ నుంచి డీమార్ట్‌లో అసలు మొమెంటమ్ లేదు. సో, ఈ యొక్క 30% మనకొచ్చేసి టేకప్ చేసే ఛాన్స్ అయితే ఉంది డీమార్ట్. ఓకే. మీకు ఈ స్టాక్ అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా రిగార్డింగ్ స్ట్రాటజీస్ కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.